రీచర్ సీజన్ నెంబర్ 4 ఎపిసోడ్ 5 అసలు తిప్పేసింది. సీజన్ మొత్తాన్ని వైపు తిప్పిందని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ సీన్లో అందరికీ ఆడియన్స్కి అర్థం, అంటే ఆడియన్స్ వరకు అర్థమైంది ఎవరు విలను. సో దానిలో ఇద్దరు అవుతున్నారు, ఇండోనేషియా నుంచి హార్ట్స్, లైలా హాత్, అమీషాత్, ఇద్దరు వీళ్ళని అర్థమైపోయింది. కానీ లాస్ట్ ఎపిసోడ్లో రీచర్ని రీచర్ ఏంటంటే ఇరుక్కున్నాను అనుకున్నాడు కానీ రీచర్కి తెలియదు. ఈ ఎపిసోడ్ కొత్త ఎపిసోడ్ ఈరోజు వచ్చిన ఎపిసోడ్లో ఎప్పుడైతే రీచర్ నమ్మల స్టార్టింగ్ ఓకే నేను తప్పించుకొని వచ్చాను, అక్కడ ఎవరైతే డిటెక్టివ్ ఉంటుందో తమారా గ్రీన్ ఆ ఫోన్ చేయగానే లేదు నేను తప్పించుకోవచ్చు అంటే అప్పుడు చెప్తారు ఈ విధంగా కరాంబిట్ అనే ఇండోనేషియా బ్లేడ్ ఉంది, ఆ బ్లేడ్తో కోసారు. సో అక్కడ కూడా అదే విధంగా కోసారని చెప్పి నీకు ఎలా తెలుసు అంటే అది ఇండోనేషియా సంబంధించి మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే మీ ఫ్రెండ్ ఉంది కదా ఆ గర్ల్ అప్పుడు అదే అంటే లైలా హాత్ చెప్పగానే అబ్బా నేను తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్తారు. అక్కడి నుంచి పోలీసులు వెంటాడము, అంటే రీచర్ ఆటోమేటిక్గా ఒక ఫ్యూజిటివ్ లాగా ఇది అయిపోతారు. అంటే పోలీసుని చంపాడని ఆరోపణ రావడం ఇవన్నీ జరగడం, రీచర్ ఇరుక్కుపోతాడు. సో రీచర్ అక్కడి నుంచి సీజన్ పోతుంటే తర్వాత డ్రైవ్ ఆ పెన్డ్రైవ్ ఏముందో చూడడానికి కోసం వీళ్ళు వస్తారు. తర్వాత బ్రిడ్జి మీద సీన్ సూపర్గా తీశాడు. ఆ బ్రిడ్జి మీద ఏదైతే ఇద్దరు లైలా హాత్ అక్కడ ఫుల్ రివీల్ చేశాడని చెప్పాలి. లాస్ట్ ఎపిసోడ్లో పెట్టినా చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది మరి వీటి టిస్ట్ ఏమైనా ఇస్తాడని. కానీ ఇక్కడ బ్రిడ్జి మీద తీసుకొచ్చి ఫుల్ ఎక్స్పోజ్ చేసి కరెక్ట్గా భలే చూపించాలి. ఇద్దరిని ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇద్దరు ఇన్నోసెంట్గా యాక్ట్ చేసి అక్కడి నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించడం హైలైట్ పార్ట్. సో అక్కడి నుంచి ఎలాగో వాళ్ళిద్దరు దూకేస్తారు, వాళ్ళకి ఆ డ్రైవ్ దొరకలే. ఆ డ్రైవ్లో ఉన్న ఫోటో చూసి రీచర్ వీళ్ళు వెంటనే ఎవరికి కాల్ చేస్తారు, ఆ కాంగ్రెస్ మ్యాన్ శాంసన్ని కాల్ చేసి అడుగుతారు ఈ విధంగా మీ ఫోటో జనరల్ పుత్రతో ఫోటో ఉంది, ఆ ఫోటో కాకుండా ఆ ఫోటో కోసం ఎవరిని చంపరు కదా. అబ్సల్యూట్లీ ఆ ఫోటోని చూసి ఎవరు చంపరు. ఎంత పొలిటికల్ దెబ్బతీయాలో ఆల్రెడీ మనం ఇలాంటి సిచ్యువేషన్స్ అమెరికాలో చూసాము, సద్దాం హుస్సేన్ ఎగ్జాంపుల్స్ అని చెప్తాడు. తర్వాత ఎప్పుడైతే ఇంకో ఫోటో ఉంటుంది ఆ ఫోటో గురించి నాకు తెలియదు, నాకు గుర్తులేదని చెప్పేస్తారు. అక్కడ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోలీసులు వస్తారు, మరి రీచర్ తప్పించుకొని లాస్ట్కి ఎక్కడైతే వాళ్ళ జాకబ్ అనే వాళ్ళ అల్లుడిని నెఫ్యూని చంపుతారు ఆ బిల్డింగ్లోకి పోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి అక్కడ ఆధారాలు దొరుకుతాయని అక్కడికి పోతారు. అక్కడికి పోగానే ఇది ఎప్పుడైతే ఏమంటాము ఇద్దరు లైలా హాత్ వస్తుంది. సో అక్కడ ఫేస్ ఆఫ్ చూసి నేను కూడా ఎగ్జైట్ అయిపోయాను. సో సూపర్గా ఇక్కడి నుంచి ఇక్కడ ఏమన్నా ఫైట్ ఏమి ఉంటుంది అనమాట లేదు. ఎందుకంటే ఈ పిచ్చోడు జాకబ్ మధ్యలో వచ్చి దూరాడు, ఈ జాకబ్కి చెప్తే ఇన్లా వీడు వచ్చి దూరాడు. సో వాడిని అడ్డం పెట్టుకున్నారు. సో అక్కడికి ఈ ఎపిసోడ్ ఎండ్ చేశాడు. సో ఇక్కడి నుంచి చిన్న లాజిక్ అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆ ఫోటోలో ఆ ముగ్గురు కాకుండా ఇంకొక అతను ఎవరైతే ఫోటో ఉందో ఆ ఫోటో వల్లే ఏదో ఆ ఫోటో కోసం ఇది జరుగుతుంది. ఎందుకనంటే ఆ చిన్న ఫోటో మిలిటరీలో తీసుకున్న ఫోటో వల్ల అతనికి ఇంపాక్ట్ అయ్యేది పెద్ద ఏమి ఉండదు. ఎందుకంటే ఈ పాలిటిక్స్లో దాన్ని తప్పని చెప్తారు. ఎందుకంటే ఆ ఫోటో చూపించి ఆధారం ప్రూవ్ చేయలేవు కదా ఆ జనరల్ పుత్రతో ఉన్నది. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఆ ఫోటోలో ఉన్నారో ఇంకొక ఫోటో తెలియని చెప్పాడు ఆ ఫోటో కోసమే ఈ కథలన్నీ. సో ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా ఆ ఫోటో సంబంధించిన రివీల్ అయ్యే పాసిబిలిటీస్ మనకి 3 ఎపిసోడ్లు ఉన్నాయి. సో ఆ ఫోటో గురించి రివీల్ అయ్యే పాసిబిలిటీస్, ఆ ఫోటో ఎవరో తెలియట్లేదు కానీ ఈ ఉన్న వాళ్ళలోనే ఎవరో ఉంటారు, ఎవరో కొత్త వ్యక్తి అయితే కాదు. 99% ఈ ఉన్న వాళ్ళలోనే ఎవరైతే ఈ 5-6 మంది మెయిన్ ఉన్నారో వాళ్ళలోనే ఉండే అవకాశం ఉంది. నాకు అనిపించడం ఏంటంటే జాకబ్ కంపెనీస్ అంటే అది మరీ ఇదిగా ఉంటుంది. బట్ నాకు అనిపించడం ఏంటంటే మేబీ జాకబ్ ఏమన్నా పాసిబిలిటీ ఉందా. ఎందుకంటే ఆ ఫోటో చూడడానికి అటు అనిపించింది, నాకు అటు అనిపించింది కానీ అది ఎవరో ఇంకా రివీల్ అవ్వలేదు. మరి ఇంకెవరైనా ఉన్నారా, మంచి బతికే ఉన్నాడా, సో ఎవరని తెలియలేదు కానీ ఇక్కడ వరకు సూపర్గా తీసుకొచ్చారు సీజన్. ఈ ఎపిసోడ్తో గేమ్ చేంజ్ అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ ప్రతి ఎపిసోడ్ నుంచి ఫుల్ ఎగ్జైటింగ్గానే ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడి నుంచి రీచర్ ఎలా పికప్ అవుతుంది. ఎందుకంటే ఈ మిగతా 3 సీజన్స్లో ఎక్కడ రీచర్ ఈ విధంగా ఫూలిష్గా పోర్ట్రే చేయలే. సో ఇక్కడ ఇరుక్కున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి, ఎందుకంటే ఇంత 3 సీజన్ల రీచర్ ఎక్కడ జైలుకి పోలా, ఎప్పుడంటే అప్పుడు వేరే వాళ్ళని క్వశ్చన్ చేసేవాడు, మాట్లాడేవాడు. అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఫిజిటివ్గా ముద్ర పడిపోయింది, వాంటెడ్ అని పడిపోయింది. సో ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటాడు అని చెప్పాలి, ఎలా తప్పించుకుంటాడో చూడాలి. తర్వాత తమారా గ్రీన్ డిటెక్టివ్ ఈ ఎపిసోడ్ పర్టికులర్గా అదే ఆ డిటెక్టివ్ మీద తీసుకొని పోయారు. ఈ రీచర్ హెల్ప్ చేయడము, అదేవిధంగా రీచర్తో పాటు ఇరుక్కోవడం ఇవన్నీ చూపించి లేపారంటే చెప్పాలంటే ఈ ఎపిసోడ్తో అందరినీ ఎక్స్ప్లోర్ చేశారు బయటికి. ఎంతమంది ఎపిసోడ్ వరకు సైలెంట్గా పెట్టి రీచర్తోనే బోనిస్తున్నారు. ఈ ఎపిసోడ్ నుంచి ప్రతి ఒక్కరు ఓపెన్ అప్ అయిపోయారు. సో నెక్స్ట్ 3 ఎపిసోడ్లు ఖచ్చితంగా ప్రతి 3 ఎపిసోడ్లు ఫుల్గా ప్రతి నిమిషం ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది.